గురుగారు నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు వెంకటరమణ. చెరువు అది లోకలేనండి. ఏం లేదు సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక మెయిన్గా నేను ఈ ఏరియాలో మీ హైదరాబాద్ ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాలో ఈ బోరబడ్డ కానీ లేకపోతే ఈ మోదీనగర్ కానీ ఇది ఇలా వాటర్ కానీ డ్రైనేజీ కానీ కరెంట్ సిస్టమ్ కానీ ఎలా అనిపిస్తుంది సార్? ప్రస్తుతంగా అయితే వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉందండి. ఇంతకుముందు ప్లింటీగా ఉండేది. కనెక్షన్స్ మాత్రం ఇంతకుముందు పైప్ లైన్ అలాగే ఉండి ఇప్పటికీ యాజిటీజ్ అలాగే ఉంది. సిన్స్ నేను 40 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి, ఇల్లు కట్టుకుని 40 ఏళ్ళు అయింది. అప్పటికున్న పైప్ లైన్ ఇప్పటికీ అదే పైప్ లైను. కనెక్షన్స్ మాత్రం విపరీతంగా పెరిగాయి. అప్పుడు 10 మంది వాడుకునేట్టయితే ఇప్పుడు 1,00,000 మంది వాడుతున్నారు. 1,00,000 మందికి అదే పైప్ లైన్. ఏ పైప్ లైన్ ఇంతవరకు మారిన కూడా మారలా. అదే సేమ్ సిచ్యువేషన్గా ఉంది. నీళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది. నీళ్ళు అనేది కనుక దొరికితే ఎవరైనా తిండి లేకపోయినా 10 రోజులు ఉండగలరు, కానీ నీళ్లు లేకపోతే 2 రోజులు కూడా ఉండలేరు. మానవుడి పరిస్థితి అలా ఉంది. అందుకని బ్రహ్మంగారు చెప్పినట్టు నీళ్లు కొనుక్కునే రోజులు ఆల్రెడీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతివాడు నీళ్లు కొనుక్కుంటున్నారు, ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు, బాటిల్స్ కొనుక్కుంటున్నారు. అలా కాకుండా ప్రతి ఇంటికి ముఖ్యంగా కావాల్సిందంటే తాగునీరు కావాలి. అట్లాగే వ్యవసాయానికి వచ్చింది అనుకోండి మంచిదే, సాగునీరు కావాలి. సాగునీరు వస్తే మనకి తిండి దొరుకుతుంది. తిండి ఇప్పుడు లేదంటున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో 65 రూపాయలు కేజీ బియ్యం రేట్ పెరిగిందిట. వాళ్ళు 52 రూపాయలు సబ్సిడీలో గవర్నమెంటు డిపోల ద్వారా ఇస్తోందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. రూల్స్ కొత్తగా వస్తున్నాయి, కొత్తగా మారుస్తున్నారు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండట్లేదు. పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అయితే కొన్ని ఏరియాలో బాగానే ఉంది. కొన్ని ఏరియాలనే వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా రాజకీయ నాయకులు ఉన్నారంటే వాళ్ళ ఓటు బ్యాంకు చూసుకుంటున్నారు. ఆ ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి కావాల్సిన వాళ్ళే 24 అవర్స్ మున్సిపల్ వాటర్ సప్లై అవుతుంది. ఓటు బ్యాంకు మావాడు కాదు అంటే రోజుకు 1 గంట ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు కూడా, ఇబ్బంది పట్టం కాదు, మనకి సప్లై చేయట్లేదు. దీనివల్ల బోర్లు కూడా డ్రై అయిపోయినాయి. నాకు తెలిసి 100 ఫీట్లో పడేది మా ఇంట్లోనే. నేను వేసినప్పుడు 150 ఫీట్లో పించి వాటర్. ఇప్పుడు నేను మోటార్ ఆన్ చేసి 10 ఏళ్ళు అయింది. వాటర్ డ్రై అయిపోయింది మా ఏరియాలో కూడా. మా ఏరియాని కాదు, ఇక్కడ కూడా. నేను నాకు తెలిసిన ప్లంబర్ని అడిగితే 1400 అడిగినా మీకు గ్రౌండ్ వాటర్ దొరకదండి అని చెప్పాడు. అంత 1400 వెళ్ళిన ఏదో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ప్రతివాడు 1000 అడుగులు 2000 అడుగులు వెళ్తానంటే అమ్మో అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది. ఆల్మోస్ట్ చెప్పాను కదా, కన్జంప్షన్ పెరిగింది, జనాలు. ఒకప్పుడు వాటర్ ఉంది కదా అని చెప్పి అందరూ ఇప్పుడు అపార్ట్మెంట్కి వెళ్తారు. 10 మంది ఉండే చోట 1000 మంది ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ పెరుగుతుంది, జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది పరిస్థితి. వాటర్ దృష్టి అంటారా, ఆ టైంకి ఎవరు ఎటువైపు వెళ్తారో చెప్పలేము. ఇవాళ నేను ఫలానా పార్టీ గెలుస్తుంది అంటే గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ ఏంటంటే పరిస్థితి ఏంటంటే నీళ్ళకి ఇబ్బంది మాత్రం చాలా సఫర్ అవుతున్నాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అని అంటున్నారు సార్. మరి గ్రేటర్ ఎక్కడ ఉంది సార్? గ్రేటర్ అనేది అంతు కనిపించట్లేదు. రోజుకి మున్సిపాలిటీలు పెంచుకుంటూ మెల్లిగా కలుపుకుంటున్నాడు. నాకు తెలిసి కుకట్పల్లి పంచాయతీ కింద ఇది ఉండేది, బొబ్బు కూడా విలేజ్ కింద ఇది ఉండేది. అది కాస్త ఇప్పుడైతే కుకట్పల్లి మున్సిపాలిటీ అయింది. కుకట్పల్లి మున్సిపాలిటీ తీసుకెళ్ళి గ్రేటర్లో కలిపారు. దాంట్లో ఇప్పుడు ఇంకా మళ్ళీ మున్సిపాలిటీలు కలుస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందనే చెప్పలేము. జనం అయితే విపరీతంగా వలస వస్తున్నారు హైదరాబాద్. ఏం జరుగుతుందో ట్రాఫిక్ సమస్యలు కూడా నాకు తెలిసి అసలు సిగ్నల్ అనేది ఇక్కడ వ్యవస్థ లేదు. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా సఫర్ అవుతున్నారు. సిగ్నల్స్ పడక, అవి సరిగ్గా పనిచేయక. అట్లాగే ప్రతి వాళ్ళు చివరికి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు భవిష్యత్తులో. అన్ని వదిలిపెట్టు, ఎందుకంటే నీళ్లు దొరకాలి కదా. నీళ్లు దొరకాలంటే కంపెనీ వాళ్ళు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారనుకోండి, మొన్న కరోనాలో ఇచ్చారు కదా, అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారంటే ఆ పని బెంగళూరులోనే ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ కూడా దారుణంగా ఉంది. అదే పరిస్థితి ఇక్కడ. మన శ్రీశైలం, నాగార్జున సాగర్, గోదావరి మీద డిపెండ్ అయి ఉన్నాం. గ్రౌండ్ వాటర్ లేదు. ముఖ్యంగా నీళ్ళ సమస్య అనేది కనుక తీరితే జనాలు కాస్త కొలుతో పడతారు. లేదు అంటే కనుక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే
మీకు డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, కానీ నీళ్ళ వసతులు మాత్రం పెరగట్లేదు. అది ఇప్పుడు 150 డివిజన్లు చేశాడు. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత అవి 200 చేసినా ఆశ్చర్యం లేదు, చేసే అవకాశం ఉంది. అందుకోసం డివిజన్లు పెరుగుతున్నాయి తప్ప దానికి తగ్గట్టు ట్యాక్సులు పెరుగుతున్నాయి తప్ప వసతులు మాత్రం సరిగ్గా లేవు, సవ్యంగా లేవు. ట్యాక్సులు పెంచినందుకు వాళ్ళకి ఏదో ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్, ఆ విధంగా అయితే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. వాళ్ళు ఏదో అన్నట్టు అసెంబ్లీలో అర్చుకుని క్యాంటీన్లో వెళ్ళి టీ తాగినట్టుగా ఉంది పరిస్థితి. భలే చెప్పారు గురిగారు. అక్కడేమో కొట్లాడుకుంటారు, ఏడుకొచ్చి అది పరిస్థితి. అలా ఉంది రోజులు. అందుకోసం ఏం జరుగుతుందో చెప్పలేం, భవిష్యత్తు ఎలా. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మరి ఎవరో ఒకళ్ళు నిలబడాలి కదా కంపల్సరీ. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు చేసింది, బీజేపీ కూడా ఒక్క అవకాశం కోరుకుంటుంది. ఈ మూడిట్లలో ఏది బెస్ట్ అనుకుంటున్నారు? ఏది బెస్ట్ అని కాదు, ఎవరు వచ్చినా కూడా పొల్యూటెడ్ అవుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఇంత విని నన్నే నిలబడమన్నారు అనుకోండి, నేను వచ్చినా కూడా మహా అయితే 6 నెలలు నా వాళ్ళ కోసం నేను చేస్తా, 7వ నెల నుంచి నేను కూడా పొల్యూట్ అవుతా. చేస్తారు కావాలని, ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ గెలవాలంటే పైసలు కావాలి. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? జనాల్ని నెత్తి మీద చెయ్యి పెట్టి వీళ్ళు సంపాదించుకుంటారు, అంతే తప్ప ఏం లేదు. ఎవడు తన జేబులోంచి ఒక్కడు పావల పెట్టాడు. నేను కూడా ₹1 దానం చేశాను అనుకోండి, అది పరిస్థితి పెట్టినా. ఇప్పుడు ఓటర్కి ప్రలోభ పెట్టి 1000-2000 ఇచ్చి ఓటు వేయించుకున్నా లేకపోతే అంతకంటే ఎక్కువ. ఇవాళ ₹100 ఖర్చు పెట్టినవాడు రేపు మన తల మీద ₹1000 కాదు ₹10,000 వసూలు చేస్తాడు. అది పరిస్థితి. ఇవాళ రేపు రోజులు అలా ఉన్నాయి. ఎవరు దీని నుంచి ఓటర్ని మభ్య పెట్టడమే తప్ప ఇది సవ్యంగా జరిగే అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి. ఉచితం వల్ల ఎవరు అడిగారు ఉచితాలు? ఇప్పుడు ఉచితం అనేది ముఖ్యంగా కావాల్సింది వైద్యము, చదువు, ఈ 2 ముఖ్యమైనవి. వీటికి ఇవ్వండి చాలు. ఇవే కమర్షియల్. చదువుకోవటం మా టైంలో చదువుకున్నాం మేము, ఇప్పుడు చదువుకుంటున్నాం. అది చదువుకున్నాము, ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇదే పరిస్థితి మారిపోయింది. అంతా ప్రతిదీ ధనం మూలం ఇదని జగత్ అన్నట్టుగా అంతా మొత్తం డబ్బు మీదే నడుస్తోంది. డబ్బును బట్టే మనిషిని విలువ, స్థితిని బట్టే మనిషి గౌరవం, అంతే తప్ప ఇక్కడ ఎక్కడ మనుషుల్ని మనుషులుగా కూడా చూసే పరిస్థితిగా కనిపించట్లేదు. అది అంటే లోకం అలా మారిపోయింది. మీడియాని కాదు, పరిస్థితులు అలా మారిపోయినాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా కుగ్రామం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డావాడినే. మాదెక్కడో ఇది అనుకోండి, కానీ వచ్చి స్థిరపడ్డాం. అన్నీ ఇక్కడే. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడే స్థిరపడ్డారు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే స్థిరపడ్డారు. నేను వెళ్ళి నా నేటివ్ ప్లేస్లో ఉండలేను కదా. మా నేటివ్ ప్లేస్లో మొన్న కావాలని ఈ పరిస్థితి వస్తుందని మా ఊళ్ళో నేను ఇంటి స్థలం కొనుక్కున్నా. ఎందుకంటే రేపు ఎప్పుడన్నా ఉన్నట్టుండి ఇక్కడ పరిస్థితి నీళ్లు దొరకవు అంటే మళ్ళీ నా స్వగ్రామం వెళ్ళి కనీసం అక్కడ నాకు 10 అడుగుల్లో 20 అడుగుల్లో నీళ్లు పడతాయి. మా ఊళ్ళో నీళ్లు పడతాయి. మహా అయితే 50 అడుగులు వెళ్తే బ్రహ్మాండమైన ప్రింటింగ్ వాటర్ వస్తుంది. నీళ్ళ కోసమని మా ఊరు పరిగెత్తా తప్పదు. ఉద్యోగాలు అంటారా, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు అక్కడికే వెళ్ళి ఇల్లు కట్టుకుని తినబడదామని ముందు చూపుతో కొనుక్కున్నాను. నేనైతే నా ఒపీనియన్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే నీళ్ళకి మాత్రం చాలా ఇప్పుడు నేను ఈసారి నీళ్ళ ఎద్దడికి ఎన్ని ట్యాంకర్లు కొన్నారో జనం అర్థమైపోయింది. నేను ఈ 40 ఏళ్లలో 4 ట్యాంకర్లు మాత్రమే తెప్పించా ఇంటి కోసం. మా ఇంటికి 4 ట్యాంకర్లు తెప్పించా. కానీ ఇప్పుడు ప్రతి నెల ఒక ట్యాంకర్ వేయించుకుంటున్నా. గత ఈ 3 నెలల్లోనే నిన్న కూడా ట్యాంకర్ తెప్పించా 2వ తారీఖు. ఎందుకంటే నీళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోను జనాభా నాకు తెలిసి ఎర్రగడ్డ టర్నింగ్ గ్రేటర్లో ఉండేది, గ్రేటర్ కాదు హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉండేది. ఇప్పుడు పటాన్ చెరువు దాటిపోయి వెళ్ళిపోయింది. అంటే సిటీ బౌండరీలో ఉన్నవాడిని నేను, ఎండులో ఉన్నవాడిని. ఇప్పుడు నాకు అంత సిటీ ఇటువే పెరిగింది. మళ్ళీ అట్లా సిటీ పెరిగిపోతుంది. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే 100 కిలోమీటర్లు ఎటు పరిగెత్తినా సిటీ పెరుగుతుంది, పెరిగే అవకాశం ఉంది. కానీ అందరూ జరుగుతుంది. 50 ఉండేది, ఇప్పుడు 100 అవుతుంది. రేపు 3RR అంటున్నాడు. 3RR అని చెప్పి జనాలు వెళ్తున్నారు. ఇప్పుడేమో కొత్త సిటీ అంటున్నారు, 4th సిటీ అంటున్నారు. ఏమవుతుందో తెలియదు. జనాలంతా మనిషికి ధనం మీద ఉన్న మక్కువ. ఒక తత్వవేత్త చెప్పాడు, డబ్బు అనే పెద్ద మత్తు పదార్థం ఉంది, దాని మించిన బానిసత్వం ఇంకోళ్ళు లేరు అన్నాడు. నువ్వు కనిపెట్టిన దాంట్లోనే నువ్వు దానికి బలి అవుతావు, బానిస అవుతావు. అట్లాగే మత్తు పదార్థాల కన్నా డబ్బు మరీ పెద్ద మత్తు పదార్థం అని అది ఒక తత్వవేత్త చెప్పాడు. ఇది ఎప్పుడో కాదు, 100 ఏళ్ల కింద చెప్పాడు ఆయన.
కానీ చెప్తున్నా, నా ఒపీనియన్గా చెప్తున్నా. దీంట్లో ఎవరిని నిందించే పరిస్థితి కాదు. కానీ ఏంటంటే ప్రతిదానికి మానవుడు వసతులకి కావాలి, కానీ మితిమీరిన వసతులు కాకూడదు. ఉచితాలు అనేది ఘోరం. గ్యారెంటీలు ఈ ప్రభుత్వం ఎవరు అడగల. కానీ ఏంటంటే జనాల్ని ఒకప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ముందుగానే జనానికి ఎరవేసి చేపలు పట్టడానికి వల వేసినట్టుగా గాలం వేసినట్టుగా జనాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసి దాంతో వాళ్ళని కొంటున్నారు. కొంతమంది ఉన్నారు అప్పటికప్పుడు తీసుకుని వేసేవాళ్ళు. ఆ పరిస్థితి వేరు. ఆ వాడ వీళ్ళు ఇవాళ నీకు ఉచితం ఇచ్చిన వాడు నిన్న 10 రూపాయలు అమ్మిన మందు బాటిలు ఇవాళ 150 రూపాయలు అమ్ముతున్నాడు. నాకు అలవాట్లేదు, కానీ ఏంటంటే పరిస్థితి అలా ఉంది. కానీ ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో గవర్నమెంట్ లాగుతోంది. ఆ విషయం జనానికి తెలియట్లా. అందుకని ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. నీళ్ళకి మాత్రం కనుక కరువు తీరితే ఇప్పుడేదో మన అదృష్టం బాగుండి శ్రీశైలం నిండుతోంది. అది రేపు మార్చి వరకు ఉంది ఎల్లినో, మొన్న న్యూస్లో చెప్పాడు మార్చి వరకు ఉంది అని చెప్పి అన్నాడు. మొన్న మా రైతుకు ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి అంటే కాస్త వర్షం పట్టే చాలండి నారు నిలబడుతుందండి అన్నాడు. అది పరిస్థితి. అందుకని వర్షం అనేది జనానికి ఏదో విధంగా వసతులు కనుక ముందు తాగు నీరు కనుక వస్తే సాగు కనుక వస్తే మనం సర్వే అవ్వగలం. సార్ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టారు కదా, ఓటు ఎమ్యూనికేషన్ పార్స్, అట్లా అని కాదు. దాంట్లో ఏంటంటే చాలా వరకు నేను విన్నది కొంతమంది చెప్పింది, మొన్న బెంగాల్లో ఎస్ఐఆర్ పెట్టి ఇది పెట్టి దాదాపు 1 కోటి ఓటర్లని తీసేశారు. అట్లాగే దీంట్లో ఇప్పుడు నిన్న ఇక్కడ ఎంత ప్రభుత్వమే పోయింది. అట్లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చెప్పలేం. కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడు 2002కు లింక్ వేయటం ఏంటండి? 2002లో మా పిల్లలకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళకి గార్డియన్గా నేను సంతకాలు చేయాల్సి వస్తుంది. కానీ రేపు వస్తుందో లేదో లిస్టు చెక్ చేసుకోండి అంటున్నాడు. మనం చెప్పలేం. అది ఏంటి వచ్చేంత వరకు లేదు. దేనికి గవర్నమెంట్ లింక్ పెడుతుందో తెలియదు. పాన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని చెప్పి వాళ్ళకి ఈ సబ్సిడీలు ఇవ్వట్లా గవర్నమెంట్. ఏదో ఒకటి పెడుతుంది వెనక నుంచి, అది జనానికి తెలియట్లా. పాన్ కార్డు కంపల్సరీ అని చెప్పి ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ పాన్ కార్డు ఆధార్ అనేది. ఇప్పుడు నా ఆధార్ కొట్టారంటే నా అసెట్లు అన్నీ బయటకు వస్తాయి. దాంతో యాజ్ పర్ నేను రిటైర్డ్ పర్సన్, కానీ ఏంటంటే నాకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. లేదంటే మీకు ఆధార్ కొట్టేసరికి మీకు ఇల్లు ఉంది కదా, మీకు లేదు ఎలిజిబుల్ అంటున్నారు. అదృష్టం బాగుండి ఏదో 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాం, అంతవరకే మేము చేయలేదు. కానీ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీ సేవింగ్స్ కనుక ఉండి అదృష్టం బాగుండి జాగ్రత్తగా వెళ్ళిపోతే మంచిదే. పొరపాటున కనుక ఈ వ్యక్తి హాస్పిటలైజ్ చేసేయాడంటే సేవింగ్స్ మొత్తం షేవింగ్ అవుతాయి. ఇంతకన్నా నేను చెప్పలేదు. అది కన్ఫ్యూజన్. వచ్చేంత వరకు కూడా జనానికి లిస్టులో మీ పేరు ఉంటుందా లేదా అనే ప్రతివాడికి టెన్షన్. లేకపోతే ఏం చేయాలి? ఇట్లా ప్రతివాళ్ళు అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు బీజేపీకి మన బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ బీజేపీకి ఒక అవకాశం రాదని అడుగుతున్నారు. ఏమండి, ఇవ్వచ్చు, తప్పు లేదు. వాళ్ళు సిన్సియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 70 ఏళ్ల కిందట గవర్నమెంట్ ఒకటి వచ్చింది అంటే ఒక వ్యక్తి గాంధీ గారి పేరు చెప్పుకుని ఆ గవర్నమెంట్ ఫామ్ అయింది. అట్లాగే ఇప్పుడున్న వాళ్ళు కూడా మోడీ పేరు చెప్పుకొని ముందుకు వస్తున్నారు. కానీ ఏంటంటే మోడీ సిన్సియరే, ఇక్కడున్న వాళ్ళు సిన్సియరే, వీళ్ళు కాదంలో. కానీ పరిస్థితి ప్రకారం రేపు ఏ విధంగా మారుతుంది అనేది మనం చెప్పలేం. ఏ గవర్నమెంట్ వస్తుందనేది చెప్పలేం. మాకు ఒక అవకాశం ఇవ్వటంలో తప్పు లేదు, అడగటంలో కూడా తప్పు లేదు. కానీ అంటే వాళ్ళు మనకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లు అప్పుడు మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన ఎన్ని అప్పులు తీర్చారనేది వాడు అనౌన్స్ చేస్తున్నాడు. బాబు, ఇంతకుముందు నేను మన దగ్గర 1,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి, ఆ 1,00,000 కోసం 30,000 కోట్లు నేను దింపాను, 70,000 సేవ్ చేశాను అని చెప్పి ఈయన క్లియర్గా చెప్తున్నాడు. అది జనాలు నమ్మి వాళ్ళకు అనుకూలంగా కనుక మోల్డ్ అవ్వగలిగితే ఏమన్నా గవర్నమెంట్ మారే అవకాశం ఉంది.
అంతే తప్ప ఇక్కడ పరిస్థితులు ఏమిటంటే చెప్తున్నాను కదా, ఆ టైంకి జనం నాడి ఎలా మారుతుందో చెప్పలేం, నాడి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ నేను మీకు ఇక్కడే చెప్తాను, నేను వ్యతిరేకంగా చెప్పొచ్చు, సానుకూలంగా చెప్పొచ్చు, కానీ పరిస్థితి ఆ టైంకి వెళ్ళేటప్పుడు నేనే అది ఆ టైంకి నేను ఈ 3 పార్టీలు కాదు, నేను సంయక్ష ఇంకో నిలబడ్డాను నా ఫ్రెండ్ అని చెప్పి వాడికే వేయొచ్చు ఓటు, నేను చెప్పలేము. అర్థమైందే, అట్లా ఉంటుంది. కానీ ఆ ఫ్రెండ్ గెలవడు, అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు కదండి, అందుకోసం ఉదాహరణగా చెప్తున్నా తప్ప అది ఎవరు వస్తారో ఏమిటనేది చెప్పలేము. వ్యక్తిని బట్టి వ్యవస్థ అనేది కొన్ని నడుస్తుంది, కానీ ముఖ్యమైనది మాత్రం నీళ్ళ ఇబ్బంది చాలా ఉంది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక 100 రూపాయలు తీసుకెళ్తే 2 కూరలు వస్తే చాలా ఎక్కువ, ఆ పరిస్థితి వచ్చింది. కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ అన్ని విధాలుగాను పెరుగుతూనే ఉన్నాయి. ఇందాక నాకు తెలిసి మీ చిన్నతనంలో ఒక 10 రూపాయలు పట్టుకెళ్తే పెద్ద సంచి వచ్చినాము. మా చిన్నతనంలో అంటే 50 ఏళ్ల కిందట 10 పైసలకు ఒక బజ్జీ దొరికేది, తినే బజ్జీ, మిరపకాయ బజ్జీ 10 పైసలు, 10 పైసలకు 2 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి ఒక బజ్జీ కొందామన్నా దొరకట్ల. అంటే ఆ విధంగా పెరుగుతున్నాయి. అప్పట్లో అనుకున్నాను పెద్ద అయిన తర్వాత 10 రూపాయల బజ్జీలు కొనుక్కుని తినేవాడిని అనుకునేవాడు. ఇప్పుడు 10 రూపాయలకు ఒక బజ్జీనే కూడా రావట్లే. అది పరిస్థితి మారిపోతుంది. అంతేగా మనం ఏం చెప్పలేము. ఆ విధంగా కూడా ఒకప్పుడు సరుకులకి విలువ ఉండేది, ఎవరి దగ్గర ధాన్యం కానీ ఇది ఉంటే వాళ్ళకే విలువ ఇచ్చేవాడు. ఇప్పుడు కాదు, డబ్బు మీదే జీవితాలు నడుస్తున్నాయి. ప్రతి వ్యక్తి డబ్బు, అది ఇందాక చెప్పినట్టు డబ్బే మనని నడిపిస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నది అది కరెక్టే, కానీ ఏంటంటే అన్నిటికన్నా పెద్ద మత్తు పదార్థం ఏంటంటే డబ్బు, వ్యసనం. అంతే. ఈ రోజు ఇవన్నీ మానుకోగలం ఒక స్టేజీలో. ఇప్పుడు మందు తాగేవాడు ఉన్నాడు, ఓ 30 ఏళ్ళు తాగుతాడు, వాడు అనారోగ్యం వస్తుంది, మానేస్తాడు. డాక్టర్లే కాదు, ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటారు, ఆస్తంతా తాగబడ్డది మానేరా అంటే మానేస్తాడు. మందు ఒక స్టేజ్ వరకే, వాడి కిక్ ఇచ్చేంత వరకే. ప్యాకాటైనా అంతే, దాని కిక్ అనేది లేదు. డబ్బు ఎప్పుడు కిక్కిస్తూనే ఉంటుంది. ఆ కిక్ అనేది ఎందుకంటే పక్కవాడు 1 కోటి రూపాయలు సంపాదించాలంటే నేను 4 కోట్లు సంపాదించాలి. ఈ ఆశకి అంతు లేదు. దాంతో బంధాలను కూడా వదిలేస్తున్నారు. అంతే, మనీ మైండెడ్ అయిపోయింది లోకం మొత్తం, మనీ మైండెడ్ అయింది. నాకు అవకాశం ఇచ్చారు, సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.